వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి రింగ్ ఆఫ్ ఫైర్ అనమాట. సో రీసెంట్గా రింగ్ ఆఫ్ ఫైర్ అనేది న్యూస్లో వచ్చింది ఎక్కువగా. అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్ ఏంటి అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మన యొక్క వీడియోలో కంపల్సరీగా కంప్లీట్గా చూద్దాం. సో రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది మనకి ఎప్పటి నుంచి న్యూస్లో వస్తూనే ఉంటుంది. అండ్ ఇది ఎక్కడ ఉందంటే పసిఫిక్ మహాసముద్రంలో ఈ యొక్క రింగ్ ఆఫ్ ఫైర్ అనేటువంటి ఏరియాని మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అండ్ దీని యొక్క ప్రాముఖ్యత కూడా మనం చూద్దాం. సో రీసెంట్గా అయితే తైవాన్లో ఒక పెద్ద భూకంపం అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చినటువంటి భూకంపంలో చాలామంది వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కోల్పోయారు, అంటే చాలామంది గాయపడ్డారు. అండ్ 9 మంది వరకు కూడా తమ ప్రాణాలని కోల్పోయారు. అండ్ ఈ యొక్క ప్రాంతంలో ఇంకా చాలా మంది వరకు కూడా గల్లంతవడం జరిగింది. సో ఇంతకుముందు ఒక 25 సంవత్సరాల క్రితం నుంచి చూస్తే కూడా ఈ యొక్క తైవాన్లో ఇంత పెద్ద భూకంపం అనేది రాలేదన్నమాట. నియర్లీ 7.4 వరకు కూడా ఆ యొక్క రిక్టర్ స్కేల్ మీద ఈ యొక్క భూకంపం అనేది నమోదవడం జరిగింది. అండ్ చాలా బిల్డింగ్స్ కూడా నేలమట్టం అయిపోయి చాలా ఆర్థిక నష్టం కూడా కలిగినట్లుగా అదే ఆ యొక్క తైవాన్ తెలియచేసింది. అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే తైవాన్ ఎక్కడ ఉంది. తైవాన్ అనేది చైనా యొక్క దక్షిణ ప్రాంతంలో దక్షిణ చైనా సముద్రం అనేది ఉంటుంది. ఈ దక్షిణ చైనా సముద్రం ప్రాంతానికి అండ్ ఈస్ట్ చైనా సముద్రానికి మధ్యన తైవాన్ అనేటువంటిది ఉందన్నమాట. సో చైనాకి తైవాన్కి ఎప్పుడు ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అనేవి మనం చూస్తుంటాం. బట్ తైవాన్ ఏదైతే ఉందో అది ఈ పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న కారణంగా ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే భూకంపం ఉందో అది తైవాన్లో కూడా రావడం జరిగింది. ఇక్కడ ఎంతవరకు వచ్చిందంటే ఇప్పుడు ప్రజెంట్ 7.4 వరకు కూడా భూకంప తీవ్రత అనేది తైవాన్లో నమోదవడం జరిగింది. సో ఎందుకని తైవాన్లోనే వచ్చిందంటే అది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్కి దగ్గరగా ఉన్నటువంటి కారణంగా. లొకేషన్ వైజ్ వచ్చేసి చైనాకి దిగువన ఉంటుంది, సౌత్ చైనా సీ అండ్ ఈస్ట్ చైనా సీకి మిడిల్లో తైవాన్ అనేది ఉంటుంది. అండ్ ఫిలిప్పైన్స్కి ఉత్తర భాగాన తైవాన్ అనేది ఉంటుంది మ్యాప్ పాయింటింగ్ వైజ్. అండ్ తైవాన్ ఏదైతే ఉందో అది ఎక్కువగా రావడానికి, అంటే ఎక్కువగా తైవాన్లో ఇటువంటి భూకంపాలు అనేవి నమోదు అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీద వచ్చే భూకంపాల్లో 90% వరకు కూడా భూకంపాలు అనేవి ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోనే నమోదవుతూ ఉంటాయి. అండ్ తైవాన్ కూడా ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్లే తైవాన్లో కూడా భూకంపం అనేది రావడం జరిగింది. అండ్ 1980 ప్రాంతం నుంచి కూడా ఈ తైవాన్ అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి సరౌండింగ్ అన్ని ప్లేసెస్లో కూడా నియర్లీ 2000 వరకు కూడా భూకంపాలు అనేవి నమోదవడం జరిగింది. సో ఈ 2000 వరకు వచ్చినటువంటి అన్నీ కూడా ఒక 4 రిక్టర్ స్కేల్ మీద 4 మ్యాగ్నిట్యూడ్తో ఉన్నటువంటి వచ్చినటువంటి భూకంపాలు అనమాట. అంటే కొంతవరకు గణనీయంగా కొంచెం చిన్నవి, కానీ అంతకన్నా పెద్ద అమౌంట్లో వచ్చి ప్రాణ నష్టం, ధన నష్టం జరిగినటువంటి భూకంపాలు అనేవి 100 వరకు ఉన్నాయి. అవి కూడా 5.5 కన్నా ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ కలిగినటువంటి భూకంపాలు. రింగ్ ఆఫ్ ఫైర్, సో ఇది ఎక్కడ ఉంది, సో ఇది కూడా మనకి మ్యాప్ పాయింటింగ్ వైజ్లో గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అనమాట. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది అమెరికా, ఇక్కడ ఉన్నటువంటి అమెరికా యొక్క వెస్ట్రన్ బోర్డర్, సో వెస్ట్రన్ ప్రాంతమైనటువంటి అమెరికా యొక్క వెస్ట్రన్ ప్రాంతానికి అండ్ ఏషియా, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఏషియా ప్రాంతం ఏదైతే ఉందో దానికి తూర్పు వైపున అండ్ డౌన్ ప్రాంతంలో ఉంటుంది. అండ్ ఆస్ట్రేలియాకి పైన వైపున అండ్ పక్కన కింద వైపున కూడా అనమాట, సౌత్రన్ వైపు కూడా ఈ యొక్క పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ న్యూజిలాండ్ ప్రాంతం అండ్ ఫిలిప్పైన్ ప్రాంతం అండ్ ఇక్కడ ఉన్నటువంటి జావా సుమత్రా దీవులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఫిలిప్పైన్స్ ప్రాంతం, ఇవన్నీ కూడా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోనే ఇవన్నీ కూడా గుర్తించబడతాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి పసిఫిక్ ప్రాంతంలోనే ఎక్కువగా దాని చుట్టూ ఉన్నటువంటి ప్లేసెస్లో కూడా ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం అనేది గుర్తించబడుతుంది. ఎందుకు ఇక్కడే ఈ విధంగా ఉంది, సో అది కూడా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చూద్దాం. సో ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఏదైతే మనం చెప్తూ ఉన్నామో అక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో అగ్నిపర్వతాలు అనేవి ఉన్నాయి. అండ్ అలా ఉండటమే కాదు, అక్కడ ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు కూడా మనం ఎక్కువగా ఈ పసిఫిక్ ఓషన్ యొక్క రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోనే మనం అబ్జర్వేషన్ అనేది చూస్తున్నాం. అండ్ ఎస్పెషల్లీ దాని యొక్క షేప్ ఏ విధంగా ఉందంటే ఒక హార్స్ షూ, అంటే గుర్రపు
కాలికి ఉండేటువంటి గిట్ట ఏదైతే ఉందో దాని యొక్క షేప్లో హార్స్ షూ షేప్లో దీన్ని మనం గమనించవచ్చు అనమాట. నియర్లీ అది ఎంతవరకు దాని యొక్క డిస్టెన్స్ ఉంది అంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం అనేది 40,250 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం అనేది మనం అబ్జర్వేషన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ మనకి ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేసెస్ ఏ విధంగా ఉన్నాయి, సో అక్కడ ఏ ప్రాంతాలు టెక్టోనిక్ ప్లేట్స్ అంటాం వాటిని మనం. టెక్టోనిక్ ప్లేట్స్ అనేది మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మనం చాలా ఇంపార్టెంట్ కూడా అనమాట. సో టెక్టోనిక్ ప్లేట్స్ పరంగా యురేషియన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్, జోన్ డి ఫుకా ప్లేట్, కోకో ఐలాండ్స్ ఉండేటువంటి కోకోస్ ప్లేట్, కరేబియన్ దీవులు ఉంటాయి, నజ్కా ప్లేట్, అంటార్టికా ప్లేట్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్, ఆస్ట్రేలియన్ టెక్టోనిక్ ప్లేట్, ఫిలిప్పైన్ టెక్టోనిక్ ప్లేట్, అండ్ ఇంకా దాంతోపాటు ఇంకా కొన్ని చిన్న చిన్న టెక్టోనిక్ ప్లేట్స్ అన్నీ కూడా కలిసి ఈ పసిఫిక్ ప్లేట్కి దగ్గరగా ఉన్నాయన్నమాట. అండ్ ఈ ప్లేట్స్ మధ్య జరిగేటువంటి సంఘర్షణలో భాగంగానే ఇక్కడ వాల్కనోస్ ఎక్కువగా ఉన్నాయి, సునామీలు ఎక్కువగా వస్తుంటాయి, అండ్ దాంతోపాటు భూకంపాల తీవ్రత కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నియర్లీ ఈ ఏరియా చుట్టూన్నటువంటి నియర్లీ 15 వరకు కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దేశాలు, వాటన్నిటినీ కూడా ఇది ప్రభావితం చేస్తూ ఉంటుంది. లైక్ అక్కడ మనకి నార్త్ అమెరికా ప్రాంతంలో ఉన్నటువంటి యుఎస్ఏ, ఇండోనేషియా, మెక్సికో, జపాన్, కెనడా, గొటెమాలా అండ్ రష్యా, చిలీ, పెరు అండ్ ఫిలిప్పైన్స్ అండ్ కొంతవరకు ఆస్ట్రేలియా ప్రాంతం, ఇవన్నీ కూడా అక్కడ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్లేసెస్ అన్నింటిలో కూడా ఈ యొక్క ప్లేస్ ప్రభావం అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. అంటే ఇక్కడ అన్ని చోట్ల కూడా భూకంపాలు రావడానికి ఈ టెక్టోనిక్ ప్లేట్స్ యొక్క అమరిక కదలికలు అనేవి కారణమవుతూ ఉంటాయి. ఎర్త్క్వేక్ వర్నియబిలిటీ అంటే ఇంత ఎక్కువ శాతము ఇక్కడే వస్తుందని చెప్తున్నాం. అలా రావడానికి ముఖ్య ఉద్దేశం, ఏ విధమైనటువంటి కారణాలు అనేవి భూకంపాల తీవ్రతని ఇంత ఇదిగా నమోదు చేయడానికి కారణాలు ఏంటి? సో ఇక్కడ ఎర్త్క్వేక్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయంటే అక్కడ ఉన్నటువంటి టెక్టోనిక్ ప్లేట్స్ జరగడం అనేది మనం గమనిస్తున్నాం. అంటే ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టెక్టోనిక్ ప్లేట్స్ అనేది కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఏవైతే టెక్టోనిక్ ప్లేట్స్ చెప్పుకున్నామో లైక్ యురేషియన్ ప్లేట్, ఆస్ట్రేలియన్ ప్లేట్ అండ్ అక్కడ ఉన్నటువంటి నార్త్ అమెరికన్ ప్లేట్, ఫిలిప్పైన్ ప్లేట్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఒకదానికొకటి జరిగిపోతూ ఉంటాయి. అవి ఒకదానికొకటి జరిగిపోతూ ఉన్నప్పుడు ఒకదానికొకటి ఢీకొనడం జరుగుతుంటుంది. అండ్ దాంతోపాటు ఒక ప్లేట్ వైపుకి ఇంకొక ప్లేట్ జరిగినప్పుడు ఒకదాని కిందకి ఒకటి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఆ ప్లేసెస్లో మనం భూకంపాలు అనేవి ఎక్కువగా మనం అబ్జర్వేషన్ అనేది చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ప్లేట్స్ అన్నీ కూడా ఒకదానికొకటి బాగా గట్టిగా ఉన్నప్పుడు, అంటే అవన్నీ రఫ్ ఎడ్జెస్ తోటి ఉన్నప్పుడు అవి ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు జరిగినప్పుడు ఏమవుతుంటుందంటే అవి కంటిన్యూస్గా జరుగుతుండడం వల్ల ఇక్కడ మోషన్ అంటే ఒకదానికొకటి జరుగుతూ ఉండ కారణంగా మన ఎర్త్క్వేక్ అనేది జరుగుతుంటుంది. అండ్ దాంతోపాటు అక్కడ ఫాల్ట్ లైన్ అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఫాల్ట్ లైన్ అనేది చూసినప్పుడు అబ్జర్వేషన్ మనకి ఏ విధంగా జరుగుతుందంటే ఏదర్ డైవర్జెన్స్ జరుగుతుంది లేదా అక్కడ కన్వర్జెన్స్ అనేది జరిగి ఒకదానికొకటి ప్లేట్స్ అనేవి గుద్దుకున్నప్పుడు భూకంపాలు నమోదవ్వడం అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. అంటే రెండు టెక్టోనిక్ ప్లేట్స్ అని ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు ఒకదాని కిందకి ఒకటి వెళ్ళిపోవడం లేదా ఒకదానొకటి ఢీకొన్నప్పుడు ఆ ప్లేస్లో భూమి అనేది పైకి వచ్చేసి అక్కడ కొండలాగా ఒక అగ్నిపర్వతం యొక్క పై ఎత్తుగా నిలబడిపోవడం, ఇటువంటిది మనం అబ్జర్వేషన్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. అంటే టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి ఒకదానికొకటి ఢీకొనడం వల్లే ఇలా మనకి భూకంపాలు ఏర్పడడం, వాల్కనోస్ ఏర్పడడం అంటే అగ్నిపర్వతాలు ఏర్పడడం అండ్ కొన్ని రకాలైనటువంటి కొలిజన్స్ జరిగి ఆ ప్రాంతాలన్నీ డిస్టర్బ్ అవ్వడం అనేది మనం చూస్తుంటాం. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తైవాన్ అనేది ఇప్పుడు మన భూకంపం అనేది రావడం జరిగింది. సో తైవాన్లో భూకంపం రావడానికి కారణమైనటువంటి రెండు టెక్టోనిక్ ప్లేట్స్ ఏవి అంటే ఫిలిప్పైన్స్ సీ ప్లేట్ ఒకటి, యురేషియన్ ప్లేట్ ఒకటి అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి కూడా క్వశ్చన్ చేస్తుంటారు. సో తైవాన్ అనేది హైలైట్ అయింది కాబట్టి తైవాన్లో భూకంపం రావడానికి కారణమైనటువంటి రెండు ప్లేట్స్ ఏంటి? ఒకటి ఫిలిప్పైన్ ప్లేట్, ఇంకొకటి యురేషియన్ ప్లేట్. వాల్కనిక్ యాక్టివిటీ, సో మనకి ఇక్కడ భూకంపాలే కాదు వాల్కనిక్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి. అంటే మనం అగ్నిపర్వతాలు అంటాం. సో అగ్నిపర్వతాలు అనేవి కూడా మనం చూస్తున్నాం. అంటే అగ్నిపర్వతాలు కూడా ఈ యొక్క టెక్టోనిక్ ప్లేట్స్ ఏవైతే చెప్తూ ఉన్నామో భూ ఫలకాలు అని చెప్తూ ఉన్నాం. ఆ ఫలకాల యొక్క డిస్టర్బెన్స్ జరిగినప్పుడు మన అగ్నిపర్వతాల విస్ఫోటనం కూడా మనం చూస్తుంటాం. అండ్ ఇక్కడ ఏ విధంగా జరుగుతుందో మనం ఒక జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 పాయింట్స్ అబ్జర్వేషన్ చేద్దాం. సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ప్రాంతంలో మనం చెప్పుకున్నది ఏంటంటే టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి ఎప్పుడూ ఒకదానికొకటి ఢీకొనడం జరుగుతుంది, మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుందని
అబ్జర్వేషన్ చేసాం. సో ఇక్కడ ఉన్నటువంటి పసిఫిక్ రింగ్ ఆఫ్ ప్రాంతంలో వాల్కనోస్ అనేవి ఎక్కువగా ఏర్పడడానికి కారణమైనటువంటి చర్య ఏది అని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వస్తే దాన్ని సబ్డక్షన్ అంటాం. సో ఈ సబ్డక్షన్ అంటే ఏం లేదు, 2 లేయర్స్ ఉన్నాయి, అంటే భూమి యొక్క 2 ఫలకలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నది ఒక టెక్టోనిక్ ప్లేట్, ఇక్కడ ఉన్నది ఇంకొక టెక్టోనిక్ ప్లేట్. ఇవి 2 ఒకదానికొకటి జరిగినప్పుడు అవి ఢీకొన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పలకలు ఏవైతే ఉన్నాయో, భూ పటలం యొక్క పలకలు ఏవైతే ఉన్నాయో అవి లోపలి వైపుకు కుంచుకుపోతాయి అన్నమాట. సో దీన్నే సబ్డక్షన్ అన్నాం. అండ్ ఇలా లోపలికి వెళ్ళిపోయే ప్రాంతాన్ని సబ్డక్షన్ జోన్గా పిలుస్తూ ఉంటారు. అంటే ఇంకొక పలక కిందకి జారిపోయేటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని సబ్డక్షన్గా పిలుస్తుంటారు. సో ఇలా జరిగినప్పుడే ఇక్కడ ఒక లోయ లాంటి అగాధం లాంటివి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. వాటిని ట్రెంచెస్ అంటాం. ట్రెంచెస్ అంటే తెలుగులో అగాధాలు, లోయలు అలా పిలుస్తూ ఉంటారు. సో అగాధాలు అనేవి కూడా ఇలా భూమి యొక్క పలకలు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు ఈ ట్రెంచెస్ అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఒక పలక వెళ్ళి ఇంకొక పలక యొక్క టెక్టోనిక్ ప్లేట్ యొక్క అడుగు భాగంలోకి జారినటువంటి స్థితి ఎప్పుడైతే మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉంటామో అలా జరిగినప్పుడు అక్కడ భూకంపము వస్తుంది, అక్కడ అగాధాలు కూడా కొన్నిసార్లు ఏర్పడడం జరుగుతుంది. అండ్ ఇక్కడ జరిగేటప్పుడే వాల్కనిక్ యాక్టివిటీ కూడా మనం అబ్జర్వేషన్ చేస్తాం. ఏ విధంగా అంటే ఇక్కడ జరిగినప్పుడు ఇక్కడ మ్యాంటిల్ ఏదైతే ఉందో, అడుగునున్నటువంటి మ్యాంటిల్ ఏదైతే ఉందో అది రాపిడికి గురయ్యి ఇక్కడ ఉన్నటువంటి లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది భూమి యొక్క పై భాగానికి రావడమే ఇక్కడ వాల్కనిక్ యాక్టివిటీగా మనం అబ్జర్వేషన్ చేయొచ్చు. అంటే అగ్నిపర్వతం బద్దలవడం అనేది ఇక్కడ లోపల ఉన్నటువంటి మ్యాంటిల్ లోపల ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విస్ఫోటనం లాగా అగ్నిపర్వత విస్ఫోటనం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ సబ్డక్షన్ ఎక్కడ జరుగుతుందంటే ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో మనకి ఎక్కువగా జరుగుతుందన్న. సో ఏ విధంగా ఉంటుంది అంటే ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు 2 భూమి లోపల మ్యాంటిల్ ప్రాంతాలు, సో భూమి లోపల ఉన్నటువంటి పై పొరలు కాకుండా లోపల ఉన్నటువంటి పొరల్ని మనం మ్యాంటిల్ అంటాం. సో ఈ మ్యాంటిల్ ప్రాంతాలు అనేవి ఒకదానికొకటి దగ్గరగా వచ్చి అవి హీట్కి గురైనప్పుడు, భూమి లోపల పొరలు అనేవి ఎప్పుడు వేడిగానే ఉంటాయి, అవి ఒకదానికొకటి బలంగా ఢీకొన్నప్పుడు అక్కడ మనం ఈ సబ్డక్షన్ అనేది జరగడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో ఇలా జరిగినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో, అంటే అక్కడ భూమి లోపల ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఒకదానికి ఒకటి ఢీకొనడం వల్ల అక్కడ మ్యాగ్మా అనేది ఏర్పడుతుంది. సో భూమి లోపల మ్యాగ్మా అనేది ఏర్పడి అది ఒకేసారి స్పీడ్గా భూమి యొక్క పై పొరలోకి రావడమే లావా అన్నమాట. వచ్చినటువంటిది మ్యాగ్మా ఎప్పుడైతే పైకి విస్ఫోటనం చెంది అగ్నిపర్వతం లాగా బయటికి వస్తుందో దాన్ని మనం లావాగా పిలుస్తుంటాం. సో ఇది వాల్కనోస్ నథింగ్ బట్ అగ్నిపర్వతాలు ఏర్పడడానికి కారణమవుతూ ఉంటుంది. అండ్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేట్స్ ఏంటి, అది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. ఫిలిప్పైన్స్ ప్లేట్ అనేది ఇక్కడ దగ్గరగా ఉంది. యురేషియన్ ప్లేట్, జాండీ ఫుకా ప్లేట్, కోకో ప్లేట్ అండ్ కోకో ఐలాండ్స్ ఉంటాయి ఇక్కడ, కరేబియన్ ప్లేట్, నజ్కా ప్లేట్ అండ్ ఇక్కడ పసిఫిక్ ప్లేట్. ఈ ప్లేట్స్ అన్ని ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు అక్కడ ఏర్పడేటువంటివి వోల్కనోస్ అగ్నిపర్వతాలు ఏర్పడుతూ ఉంటాయి, ట్రెంచెస్ అంటే అగాధాలు ఏర్పడుతూ ఉంటాయి. అండ్ దాంతో పాటు భూకంపాలు కూడా మనం ఎక్కువగా అబ్జర్వేషన్ అనేది చేస్తుంటాం. సో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఏ ప్లేట్స్ ఉన్నాయనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రేలియన్ ప్లేట్కి దగ్గరగా పసిఫిక్ ప్లేట్, ఫిలిప్పైన్స్ ప్లేట్, జాండూకా ప్లేట్, యురేషియన్ ప్లేట్. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి తైవాన్ దగ్గర ఏదైతే ఉందో తైవాన్ దేని వల్ల వచ్చిందంటే యురేషియన్ ప్లేట్, ఫిలిప్పైన్ ప్లేట్, కోకో ప్లేట్, నజ్కా ప్లేట్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నార్త్ అమెరికన్ ప్లేట్, కరేబియన్ ప్లేట్. అండ్ మెయిన్ అనమాట ఇక్కడ మెయిన్ ఏవైతే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్నాయో ఆ ప్లేట్స్ అనమాట. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతానికి దగ్గరగా ఇండియన్ ఆస్ట్రేలియన్ ప్లేట్, అంటే ఆస్ట్రేలియాకి ఉత్తరం వైపున అండ్ పక్కన దక్షిణం వైపు దాకా ఉన్నటువంటి ప్లేట్స్ అనమాట. అండ్ ఫిలిప్పైన్ ప్లేట్స్ ఒకటి, యురేషియన్ ప్లేట్ ఒకటి, అండ్ పసిఫిక్ ప్లేట్ అంట మిడిల్లో ఉన్నటువంటి ప్లేట్ మొత్తం, కోకోస్ ప్లేట్, నజ్కా ప్లేట్. సో చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క టెక్టోనిక్ ప్లేట్స్ కూడా కొంతవరకన్నా వాటిని మనం గుర్తించగలగాలి. సో వోల్కనిక్ యాక్టివిటీ ఎలా జరుగుతుంది, సో కొంచెం కంప్లీట్గా మనం ఇంకొకసారి చూద్దాం. సో ఇక్కడ ఓషనిక్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మనం సునామీలు
ట్రెంచెస్ వాల్కనిక్ యాక్టివిటీస్ ఏర్పడతాయని చూడాలి. మనం జనరల్గా అయితే 2 కాంటినెంట్స్ అయితే అంటే 2 ప్రాంతాలు భూమిలాగే కాంటినెంట్స్గానే ఉంటే మనకి ఈజీగా 2 టెక్టోనిక్ ప్లేట్స్ ఢీకొన్నప్పుడు అగ్నిపర్వతాలు అనేవి ఏర్పడతాయి. కానీ ఇక్కడ ఉన్నది ఒకటేమో ఓషన్ ప్రాంతము అంటే ఓషనిక్ ప్రాంతంగా ఉన్న క్రస్ట్, ఇంకోటేమో భూభాగం అనమాట అంటే కాంటినెంటల్ క్రస్ట్. సో ఇవి 2 ఒకదానికొకటి భూమి లోపల అంటే ఇక్కడ సముద్రం యొక్క పైభాగమే మనకు కనిపిస్తుంది. బట్ సముద్రం లోపల ఉన్నటువంటి భూపలకలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క క్రస్ట్ ప్రాంతం ఏదైతే ఉందో అది వచ్చి కాంటినెంటల్ క్రస్ట్ని ఢీకొన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఓషనిక్ క్రస్ట్ ప్రాంతం అనేది లోపలికి దిగిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ సబ్డక్షన్ ప్రాసెస్ అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఈ సబ్డక్షన్ జోన్ ప్రాంతం దగ్గరే మనం ట్రెంచెస్ అనేవి చూస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క భూమి యొక్క ఆస్ట్రోనోస్పియర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి మ్యాంటిల్ ప్రాంతం ఉందో ఆ మ్యాంటిల్ ప్రాంతం వల్లే వాల్కనిక్ యాక్టివిటీస్ అనేవి మనం అబ్జర్వేషన్ చేయడం జరుగుతుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ట్రెంచెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడే వాల్కనిక్ యాక్టివిటీస్ ఎక్కువ అండ్ టెక్టోనిక్ ప్లేట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ట్రెంచెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. ట్రెంచెస్ అంటే నథింగ్ బట్ అగాధాలు. సో కొన్ని అగాధాలు చూద్దాం. కెర్మాడిక్ ట్రెంచ్, టోంగా ట్రెంచ్, ఉంగాటుంగా వాల్కనో ట్రెంచ్ అక్కడ కూడా ఒకటి ఉందన్నమాట. బోగనే వెల్లి ట్రెంచ్ అనమాట. మెరీనాస్ ట్రెంచ్, ఇదే అతి పెద్దదైనటువంటి మెరీనాస్ ట్రెంచ్. ఫిలిప్పైన్స్ ట్రెంచ్, రైకు ట్రెంచ్, జావా ట్రెంచ్, ఇజుబోనియన్ ట్రెంచ్, జపాన్ ట్రెంచ్, కురిల్ ఐలాండ్స్ దగ్గర ఉన్నటువంటి కురిల్ ట్రెంచ్, ఎలూషియన్ ట్రెంచ్, మిడిల్ అమెరికన్ ట్రెంచ్ అనమాట. అంటే పెరు చిలీ ట్రెంచ్ అనేది ఇక్కడ దక్షిణ అమెరికా ప్రాంతం దగ్గర ఉన్నటువంటిదే పెరు చిలీ ట్రెంచ్ అనమాట. ఇవన్నీ కూడా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్నటువంటి అగాధాలు, మెయిన్గా ఉన్నటువంటి అగాధాలు అనమాట. ఎందుకు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలోనే ఈ టెక్టోనిక్ ప్లేట్స్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన ఇక్కడ అగాధాలు కూడా సముద్రం లోపల అగాధాలు అనేవి కూడా ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయో కూడా చూద్దాం. సో ఇది సబ్డక్షన్ జోన్ యాక్టివిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అని ఒక వాల్కనిక్ యాక్టివిటీకి ఇంకొక ఇమేజ్ అనమాట. ఇక్కడ ఒక టెక్టోనిక్ ప్లేట్ అనేది ఇంకొక టెక్టోనిక్ ప్లేట్స్ తోటి 2 ఒకదానికొకటి దగ్గరగా జరిగినప్పుడు ఇక్కడ పైన ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఈ సబ్డక్షన్ జోన్ ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి సబ్డక్షన్ జోన్ ప్రాంతం దగ్గర బలంగా నెట్టబడినప్పుడే ఈ పైన ఉన్నటువంటి వాటర్ అనేది స్పీడ్గా చాలా ఎత్తుగా వచ్చి భూమి యొక్క ఇక్కడ ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాన్ని ముంచేయడం జరుగుతుంది. దాన్ని మనం సునామీగా చెప్తుంటాం. అండ్ ఇక్కడ భూమి లోపల జరిగేటువంటి పలకల యొక్క తీరు అండ్ వాటి యొక్క మోషన్ వల్లే అంటే వాటి కదలికల వల్లే సునామీ రావడం కూడా జరుగుతుంటుంది. అండ్ ఇటువంటి యాక్టివిటీస్ జరిగినప్పుడే భూమి లోపల పొర మ్యాంటిల్ అనేది కరగడం వల్ల కూడా మనకి వోల్కనిక్ యాక్టివిటీ అనేది మనం ఎక్కువగా అబ్జర్వేషన్ అనేది చేస్తూ ఉంటాం. మెరీనా ట్రెంచ్, సో ఫిలిప్పైన్ ప్రాంతంలో ఉన్నటువంటి అతి పెద్ద అగాధం ఇది మనకున్నటువంటి ఎవరెస్ట్ శిఖరం కన్నా కూడా లోతైనదిగా చెప్తూ ఉంటారు. ఇది ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత లోతైనటువంటి అగాధం అనమాట మెరీనా ట్రెంచ్. సో దీని యొక్క సైడ్ యాంగిల్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో భూమి లోపల పొరల్లో ట్రెంచ్ అంటే ఒక అగాధం అనమాట. అది డైవర్జెన్స్ ప్లేట్స్ యొక్క డైవర్జెన్స్ యాక్టివిటీ జరిగినప్పుడు మన ఇటువంటి అగాధాలు అనేవి ఎక్కువగా ఏర్పడుతుంటాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఇటువంటి అగాధాలు అనేవి చాలా లోతైనవి, చాలా పెద్దవి అండ్ ఎక్కువ సంఖ్యలో కూడా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతాల్లో మనం అబ్జర్వేషన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.